బ్లాంకెట్ స్టేట్మెంట్. ఈ సినిమా హిట్ కాకపోతే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాదు. ఈ సినిమా కనుక హిట్ అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఇలా ఎందుకు అంటున్నానంటే ఓవర్ ది ఇయర్ సినిమాలు చూసి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే సినిమా ఎంత చెత్తగా ఉన్నా అందులో ఉన్న క్యారెక్టర్ తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కానీ లేదంటే స్టార్ తాలూకా షియర్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కానీ సినిమాలు సూపర్ డూపర్ బంపర్ హిట్లు అవుతాయి. కథ ఎంత చెత్తగా ఉన్నా, ఎగ్జిక్యూషన్ ఎంత చెత్తగా ఉన్నా. ఇది కూడా ఆ కోవలకు చెందిందే. దేవరా సినిమా చాలామందికి పెద్దగా నచ్చలేదు, ఇంక్లూడింగ్ మీ. బట్ ఎండ్ రిజల్ట్ సీన్ కట్ చేస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో దేవరా తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. అది స్టార్ పవర్ అంటే. సో రామ్ చరణ్ స్టార్ పవర్ ఏంటనేది ఈ సినిమా రిజల్ట్ ద్వారా మనందరికీ అర్థమైపోతుంది. సరే, హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టండి, సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో ఏది ఎక్కడ ఎలా ఉన్నా ఇంటర్వెల్ ముందున్న 30 నిమిషాలు అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. మిగతా సినిమా అంతా చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. క్లైమాక్స్ అయ్యేసరికి మాత్రం ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. వీఆర్ సీయింగ్ ద డౌన్ఫాల్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వన్స్ క్రియేటెడ్ వండర్స్. శంకర్ గారి కెరియర్ అక్కడి నుంచి ఇలా నెమ్మదిగా జారిపోతూ ఉండడాన్ని చూడడానికి చాలా కష్టంగా ఉంది. కేవలం పాటల షూటింగ్ కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టామని గర్వంగా గేమ్ చేంజర్ టీం అంతా మొత్తుకొని చెప్తున్నారు. కానీ గేమ్ చేంజర్ పాటల కన్నా 96లో వచ్చిన భారతీయుల్లో మాయామస్సింద్ర కానీ లేదంటే ఒకే ఒక్కటి సినిమాలో ధీరా మగధీర పాట కానీ దోస్ ఆర్ స్టిల్ శంకర్స్ బెస్ట్ వర్క్స్. ఇది వరకు శంకర్కి ఇప్పుడు శంకర్కి ఉన్న తేడా ఏంటంటే అప్పుడు ఆయన 100 ఖర్చు పెడితే 150 కనిపించేది స్క్రీన్ మీద. ఇప్పుడు 100 ఖర్చు పెడుతుంటే 40 కనిపించడం కూడా చాలా కష్టంగా ఉంది. 400 కోట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్ దొరికాడు కదా అని సినిమా గ్రాండ్ వేలో తీసేద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేస్తే సినిమాలు ఇలాగే ఉంటాయి. ఐల్ టెల్ యూ మై ఫ్రాంక్ ఫీలింగ్. శంకర్ గారు నీడ్ టు ఛాలెంజ్ హిమ్సెల్ఫ్. ఈ పెద్ద సినిమాలు తీయడం ఇమ్మీడియట్గా ఆయన ఆపేయాలి. ఒక 10-15 కోట్లలోనే నేను ఎందుకు సినిమా తీయలేను అని ఆయన హీ నీడ్ టు ఛాలెంజ్ హిమ్సెల్ఫ్. హీ నీడ్ టు ఇన్వెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ రైటింగ్ మోర్ దెన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. కొత్త యాక్టర్స్ని కొత్త టెక్నీషియన్స్ని పెట్టుకుని ఒక 10-15 కోట్లలో సినిమా తీసి హిట్ కొడితే దెన్ హిస్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ విల్ బీ బ్యాక్. అప్పుడు హీ కెన్ గో బ్యాక్ టు హిస్ గ్రాండ్యూర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్. వన్ థింగ్ ఈస్ క్లియర్, ఎడిటర్ నిర్దాక్షిణ్యంగా ఎక్కడికక్కడ అనవసరమైన సీన్స్ అన్ని కోసి పారేసినట్టు క్లియర్గా అర్థమవుతోంది, ఇన్క్లూడింగ్ ద మచ్ హైప్డ్ నానా హైరానా సాంగ్, అదే ఆ ఇన్ఫ్రారెడ్ స్టఫ్. సో ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ సినిమా ఏమాత్రం జనాలకి నచ్చినా దట్స్ బికాస్ ఆఫ్ ద ఎడిటింగ్. అఫ్ కోర్స్ కొన్ని టాప్ క్లాస్ విజువల్స్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కానీ విజువల్స్ ఎంత బాగున్నా ట్రీట్మెంట్ పాత కాలంలో ఉంటే ప్రయోజనమే ఉంది. ఆల్సో మోకోబోట్ కెమెరాని గత 3 ఏళ్ళుగా తెగవాడేస్తున్నారు టెక్నీషియన్స్ అందరూ. ఎస్పెషల్లీ ఐ థింక్ విక్రమ్ ఇంటర్వెల్ సీన్లో అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్లనేమో ఈ సినిమాలో కూడా మ్యాక్సిమం వాడడానికి ప్రయత్నించారు, కానీ అంత ఇంపాక్ట్ ఎందుకో క్రియేట్ కాలేదు ఈసారి. ఈ సినిమాలో అన్ని రకాలుగా వర్క్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే సింగిల్ క్యారెక్టర్, దట్ ఈస్ జయరామ్స్ క్యారెక్టర్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, ఆయన స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి వి విల్ గెట్ ఎంటర్టైన్డ్. సినిమాగ్రాఫీ ఎలా పడిపోతున్నా తమన్ బీజిఎం మాత్రం అద్భుతంగా ఉండేలా చూసుకోవడం ద్వారా తన బ్రాండ్ వాల్యూని రోజు రోజుకి తెగ పెంచేసుకుంటున్నాడు తమన్. నాకైతే సినిమాలో ఉన్న 3 ర్యాప్ సాంగ్స్ చాలా నచ్చాయి, ఇంక్లూడింగ్ ద బిట్ సాంగ్స్ ఇన్ ద ఫ్లాష్ బ్యాక్. ఎస్.జే. సూర్య ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఇంటర్వెల్ వచ్చే వరకు ఆయన సీన్స్ అన్ని చాలా బాగా పండుతాయి అండ్ డైలాగ్ డెలివరీ కూడా మనకు అందరికీ నచ్చుతుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఆయన డైలాగులు ఏంటంటే ఒక రకమైన చిరాకు వస్తుంది. ఆయన తెలుగు మాట్లాడుతున్నాడా తమిళ్ మాట్లాడుతున్నా కూడా మనకు అర్థం కాదు. బై ద వే, ఆయన చూస్తే కరెంట్ పొలిటికల్ సినారియోలో ఉన్న ఏ ప్రజానాయకుడు గుర్తుకు రావాలి అనేది అక్కడక్కడ డైలాగ్ రైటర్ హింట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ డైలాగులకి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. గేమ్ చేంజ్ చేసుకోవాల్సింది 3. రామ్ చరణ్ విత్ హిస్ చాయిస్ ఆఫ్ మూవీస్ మారాలి. శంకర్ గారు విత్ హిస్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ నరేషన్ ఖచ్చితంగా మారాలి. దిల్ రాజు గారు విత్ హిస్ జడ్జ్మెంట్ ఆన్ ద స్క్రిప్ట్, హీ నీడ్ టు గెట్ ఇట్ బ్యాక్. పోనీ టైం ఏమన్నా తక్కువ తీసుకున్నారంటే 3 ఏళ్ళు తీశారు, పీకింద ఏమైనా ఉందారా అని అడిగితే అక్కడ ఏమీ లేదు. అందరికంటే నాకు ఎవరిని చూస్తే జాలేస్తుందంటే ఆడియన్స్ని. ఒక్కొక్క టికెట్ 800కి పెంచినా 1000కి పెంచినా 1200కి పెంచినా నోరు మూసుకొని ఫస్ట్ డే టికెట్ తీసుకుని మేము అందరం సినిమాకి వచ్చి కూర్చుంటున్నాం. అలా వచ్చి కూర్చున్న మాకు మీరు ఇచ్చే కాంటెంట్ ఇదే? డోంట్ యూ హ్యావ్ మినిమం రెస్పెక్ట్ ఫర్ ఆడియన్స్ సెన్స్? అంజలి సైడ్ తిరిగి చూస్తుంటుంది, సునీలు సైడ్ తిరిగి చూస్తుంటాడు, సైడ్ సత్యం. అప్పుడు అంజలి కొడుకు సునీల్ అయి ఉండాలి కదా. ఇలా అయితే రామ్నందన్ ఎవరు?